చాలా కాలం తర్వాత అంటే కొంచెము సామాజిక వర్గాల ఈక్వేషన్స్‌తో గూడా కొంత లెక్కలేస్తున్నారు. అంటే మీన్స్ అట్లా గతంలో అంటే అట్లా రెడ్డి అంటే తర్వాతొచ్చింది పొంగులేటి తప్ప మిగతాదంతా కూడా తర్వాత వేరే సామాజిక వర్గాల వారు అక్కడ కరెక్టే అమ్మా. అట్లా అంటే మరి భువనగిరిలో గూడా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. చాలా హ్మ్. చోట్లలో బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది రెడ్లకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు రెడ్డిలకి టికెట్లు ఇచ్చిన చాలా చోట్లలో బీసీల పాపులేషన్ ఎక్కువుంది. కానీ బీసీలలో ఐక్యత లేకపోవడము, వాళ్ళు వాళ్ళు రకరకాలుగా విడిపోవడము, అంత పొలిటికల్‌గా వాళ్ళు మ్యాచ్యూర్డ్ అవ్వకపోవడం, అది సహకరిస్తూ సరే వచ్చింది. ఒకటండి. సరే ఒకటి. ఒకవేళ మనం అనుకున్న దాంట్లో ఒక 6 సీట్లు 5-6 సీట్లు కాంగ్రెస్‌కనుకోండి. ఒక 7, 8 సీట్లు ఒక బీజేపీకనుకోండి. ఒక 2, 3 సీట్లో లేకపోతే 3, 4 లేకపోతే 2 అసలు రావు అది పక్కన పెడదాం. బీఆర్ఎస్‌కనుకోండి. ఏది ఏమైనా ఇక్కడ బీజేపీకి గనక సీట్లు ఒకటో, రెండో కాంగ్రెస్ కంటే ఎక్కువ కనిపిస్తే అంటే ఎ ఎలా ఉండబోతది? ఒకటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి, ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ సీట్లు సంపాదిస్తే, మా ప్రభుత్వానికి దినదిన గండమే. రోజు సమస్యలు సృష్టిస్తారు బీజేపీ వాళ్ళు. హ్మ్. ముఖ్యంగా అమిత్ షా అనే వ్యక్తి చాలా రివెంజ్‌ఫుల్ పర్సన్. హ్మ్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి కామెంట్స్ ఆయన చేసున్నాడు. ఇంకా మోడీ అన్న ఆర్ఆర్ టాక్స్ అనంటే అమిత్ షా ఏమన్నాడు? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ టాక్స్ అని చాలా విడమర్చి అవును. మరీ చెప్పినాడు. తర్వాత ఎంతైతే కక్షపూరితంగా అమిత్ షా పోతాడో, దాన్ని మనం అంతా చూసాం గతంలో. ఇప్పుడు చిదంబరంని జైల్లో పెట్టడం అనేది, చిదంబరం యూనియన్ హోమ్ మినిస్టర్‌గా కాలంలో ఈయన అరెస్ట్ అయినాడు. ఈయనని చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు అన్న ఉద్దేశంతోని, అప్పటి పగ ఇప్పుడు తీర్చుకున్నాడు గదా! కాబట్టి వాళ్లకు వాతావరణం అనుకూలంగా ఉంటే, అంత సులభంగా రేవంత్ రెడ్డిని వదిలెట్టరు. మరి ఈయన ఒకవేళ శరణాగతి అన్నాడనుకో, "ఏహే! వాళ్ళుంటే ఏంది, నేనుంటే ఏంది, నేను మీ వాడినే గదా!" అనే మాట అంటే అది వేరు. ఆ మాట ఆహ్, ఆ టైప్ ఆఫ్ సంకేతాలిచ్చినట్టుగా బడే భాయ్ అన్న దగ్గర నుంచి తనకు చాలా విమర్శలు ఎదురైన నేపథ్యంలో కొంత డోస్ పెంచి ఆహ్, అంటే కొంత స్ట్రాటజికల్‌గా వెళ్ళాడా? లేకపోతే అసలు ఎట్లెళ్ళిండో రేవంత్ రెడ్డి గాని, మళ్ళీ దాని తర్వాత బీజేపీ మీద మళ్ళీ కాసేపు కౌంటర్ అటాక్ ఇయ్యడం, కాసేపు ఇయ్యకపోవడం. రెండోది ఇంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గూడా అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే స్వాగతిస్తామని, రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అని మాట్లాడినప్పటికి చిన్న మాటకు రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం మీరెవర్రా బయ్ చెప్పేది? నేనెందుకు బీజేపీలోకి పోతా? నేను సవ్యంగా ఇక్కడే 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రినిగా ఉంటాను అనే మాట ఎక్కడ ఆ స్టేట్మెంట్ రాకపోవడం కారణం ఏంటి? మరి ఏది మాట్లాడాలి? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన విచక్షణకు సంబంధించింది. ఒక్కొక్కసారి ఏదో గాలివాట మాటలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ప్రతి మాటకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ రియాక్ట్ కావాలని నిర్ణయించుకుంటే, ఎంత మోతాదులో విమర్శ వచ్చిందో అంతకంటే 1.5% ఎక్కువగా దానికి రిప్లై ఇవ్వాలి. హ్మ్. దట్ ఈస్ మై వ్యూ ఆఫ్ ఇష్యూ. I don't respond to a baseless criticism. If I decide to respond to a particular criticism, I'll answer it in the fitting language. తర్వాత చాలా తక్కువగా మాట్లాడుతూ, సందర్భోచితంగా మాట్లాడే ముఖ్యమంత్రులే చాలా గట్టి ప్రభుత్వాన్ని హుహు. నడపగలుగుతారు. ఏ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంతగా మాట్లాడలే గత చరిత్రలో గమనిస్తే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మాది అంటే పొలిటికల్ ఇది మంచి ఫ్యామిలీ. పరిణామమే అంటారా? ఇంత అగ్రెసివ్‌గా అవసరం లేదు. అదంతా అవసరం లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆయనకి చుట్టుపక్కల ఉండేటువంటి ఆయన సహచరులు ఆయనకి అండగా ఉండాలా. ప్రతి చోట రాముడే కొట్లాడినాడమ్మా. లక్ష్మణుడు ఏడైనాడు. ఒక లక్ష్మణుడిని వెతకాలి కదా మనం క్యాబినెట్‌లో. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులాగా ఉన్నట్టేనా కాదు, క్యాబినెట్? కాంగ్రెస్ పార్టీలో రాముడు ఉన్నాడు. మా ముఖ్యమంత్రి రాముడు అనుకుందాం. లక్ష్మణుడు లేడు. లక్ష్మణుడు? ఒక్కరిని చూపెట్టండి. ఫలానా మంత్రి ఆ ప్లేస్‌కి రానివ్వట్లేదు గదా! రానివ్వట్లేదా, వాళ్ళు వస్తున్నారా, వాళ్ళు రావట్లేదా అనేది డిఫరెంట్ థింగ్. సైలెంట్‌గా ఉన్నారు. కానీ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ దట్ కలెక్టివ్ ఇమేజ్ దట్ ది క్యాబినెట్ ఈస్ స్ట్రాంగ్లీ బిహైండ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ దే విల్ డిఫెండ్ హిమ్ అనేటువంటి ఆ స్ఫూర్తి లేదు. ఒక కోమటిరెడ్డి ఒకటి రెండు సార్లు అంటే గ్రాటిట్యూడ్గా, తర్వాత ముఖ్యమంత్రి మీరే అని అన్నందుకు
ఆ మాట అన్నాడు అని అనుకుందాం. కానీ మిగతా వాళ్ళెవరు అంత గట్టిగా, అంత పట్టుదలగా చెప్పట్లేదు. వరంగల్ లాంటి ప్లేస్‌లో గూడా అసలు రిజల్ట్ వచ్చిందాకా మన భవిష్యత్తు ఏంటో తెలవదు అనే పరిస్థితికొచ్చిందంటే కారణం రాంగ్ సెలక్షనేనా? అంతే. అంతే అది. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఆపర్చునిజం. యాక్చువల్లీ కడియం శ్రీ గారిని పార్టీలోకి తెచ్చుకోవడం ఈజ్ ఎ లయబిలిటీ. కడియం శ్రీహరి హెస్ కాంట్రిబ్యూటెడ్ నథింగ్. హీ స్పెంట్ హోల్ హిజ్ లైఫ్ అటాకింగ్ కాంగ్రెస్. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని ఆయన కూతురికి అక్కడ ఇచ్చిన టికెట్ను కాదని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవడము, కడియం శ్రీహరి విషయంలో కానీ, రంజిత్ రెడ్డి విషయంలో కానీ, దానం నాగేందర్ విషయంలో కానీ పార్టీ హ్యాస్ బంగల్డ్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్. అట్లీస్ట్ ఈ ఎన్నికలు అయ్యే వరకు చేరాలన్న వాళ్ళందరికీ ఓహో మీరు చేస్తే ఓకే ఫైన్, కానీ ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరు మాకు సైలెంట్గా మద్దతు ప్రకటించండి, మా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ డామినెన్స్ని బట్టి, మీ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీకు తర్వాత చేర్చుకొని మీకు సముచితమైన స్థానం కల్పిస్తా అనే మాట చెప్పేది ఉండే. కొంత లోపాయకారిగా జరగాల్సిన వ్యవహారాలను మళ్ళీ బహిర్గతంగా బొక్కల మెడలో వేసుకొని తిరిగినట్టు అయింది. సో ఏదైనా మొత్తం రిజల్ట్ తర్వాత కొంత షాక్ ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి నేను ఇప్పుడు కాదు, ఇవన్నీ ఏవి జరగకముందే గతంలోనే చెప్పాను. ఏమని? ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఒక కుదుపబడుతుంది అని నేను ఈ మాట ఎప్పుడో చెప్పినాను. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాబినెట్ ఈస్ డిసైడెడ్. If they are entrenched well in the electorate, they have garnered support, they had put up a very handsome performance, the chief minister is never touched. ఒకవేళ పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే, ఢిల్లీ డాలింగ్ ఉంటే, స్లెండర్ మార్జిన్స్తో గెలిస్తే ముఖ్యమంత్రిని ఆడుకుంటారు అసమ్మతివాదులు. ఇది ఎప్పటి నుంచో జరిగింది, ఇప్పుడే కాదు. ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్స్లలో ఓడిపోతేనే ముఖ్యమంత్రులను రాజీనామా చేయమని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయమ్మా గత చరిత్రలో కనుక గమనిస్తే. హ్యాడ్ సీన్ దట్. ఒకప్పుడు ముఖ్యమంత్రికి ఎదురుగా కూడా నిలబడాలన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానం కొద్దిగా బలహీనమైతే రాజీనామా చెయ్యి అని డిమాండ్ చేసిన లీడర్లను చూసినా నేను. సో ఇప్పుడున్న దేశాల్లో తనకు తానుగా స్వచ్ఛందంగా ఇది రెఫరెండం అని డిక్లేర్ చేసుకొని ఒకవేళ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే nobody need to attack him కదా. అదే కనిపిస్తుంది. జస్ట్ వే ది అంటే కాన్సిక్వెన్సెస్. ఏ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఒక 5-6కి మించి కనిపించని పరిస్థితి కనపడుతుంది. 10 నుంచి అంటే చాలా వ్యత్యాసంలో కనపడుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ వైపు ఇది స్వయంకృతం అమ్మ. ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఒకటి, రెండు ఈ రెక్లెస్ పార్టీ ఫిరాయింపులు. ఎందుకంటే ఒక పక్క న్యాయపత్రం లోపల కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తున్నా అనే దాంట్లో ఏం చెప్పినారు, 10th షెడ్యూల్కి అమెండ్ చేసి ఇది పెద్ద కామెడీ అసలు. అంటే ఆయన అంటే ఎవరి మాటను ఎవరు గౌరవిస్తారో తెలియదు. మేము గేట్ తెచ్చినాం, ఇంకో గేట్ ఆడనేమో ఆ పాయింట్ ఏం పెట్టిరు అనేది మీరే చూసుకోవాలా. రెండోది నేను గేట్లు తెరిస్తావు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు జాయిన్ చేసుకోకుండా ఉండుంటే అది రాజనీతిజ్ఞత అంటారు. అది రాజనీతిజ్ఞత అంటారు. అక్కడ ముఖ్యమంత్రికి అట్లా సలహాలు ఇచ్చే ఉండాలి. బేసిక్ కదా, బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ బేసిక్ నాలెడ్జ్ని ఎట్లా మిస్ అయ్యి ఉంటారు? ఇప్పుడు చేర్చుకోవడమే ఒక బిగ్ మిస్టేక్. అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 3 పార్లమెంట్ టికెట్స్ ఇచ్చినారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్, ఈ 4 సీట్లు ఇవ్వడం అనేది అంటే బ్లండర్ మిస్టేక్ అనేది అందరూ అంటున్నారు. పొలిటికల్ అడ్వెంచర్ ఇస్ అ నేను ఐ డోంట్ సే బ్లండర్. ఎందుకంటే రేపు ఎలక్షన్లలో వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి కరెక్ట్. ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్, ఇట్స్ ఏ మిస్అడ్వెంటేజర్ రాదర్. ఒక రకంగా ఒకవేళ వీళ్ళు నిజంగా ఓడిపోతే ముఖ్యమంత్రికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ నలుగురులో నాకు తెలిసి ఇంకా అక్కడ కూడా ఎదురొడ్డుతున్నారు. వరంగల్ ఆల్సో ఎదురొడ్డే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పెద్దగా ఎక్కడ దరిదాపులో కనిపించట్లే. మరి ఒకవేళ ప్రజలు కనుక విజ్ఞతతో ఓటు చేసుంటే ఈ నలుగురిని చిత్తుగా ఓడించాల్సింది. రాజకీయ భవిష్యత్తు కోసమని, రాజకీయాల్లో కొన్నన్న మోరల్ వాల్యూస్ ఉండాలని అంటే
ఇట్లాంటి అవకాశవాదులు గనుక తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసుంటే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఇట్లాంటి అడ్వెంచర్ చేయదు. ఒకవేళ వీళ్ళే గనుక గెలిస్తే ఇంకా రాజకీయమైన ఫిరాయింపులు అనేది ఇంకా అతి నీచంగా నికృష్టంగా జరుగుతుంది అన్నారా. ఇక అసలు ప్రజల దగ్గరికి పోరిగా ఎన్నికైన వాళ్ళని కొనుక్కోవడం మీదనే పెట్టుబడిదారులు. పార్టీలు కూడా సంస్థాగతంగా కూడా బలపడవు. ఇంకా అసలు ఎవరు సంస్థాగతమైన ఎన్నికలు ఉండవు, సంస్థాగతంగా డెవలప్ కావు, కార్యకర్తలకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు. ఒకవేళ విజ్ఞతతో ప్రజలు కనుక ఈ అవకాశవాదులను ఓడిస్తే ఇది ఒక రకంగా పార్టీగా మాకు నష్టం జరుగుతుందేమో, కానీ భవిష్యత్ తరాలకు అది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎవడు కూడా ఇంత విచ్చలవిడిగా వేరే పార్టీల వాళ్ళని చేర్చుకోరు.